సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. డ్రగ్స్ను నిర్మూలిద్దాం అంటూ తాండూరు పట్టణంలో 2K రన్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. సాయిపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన. బషీరాబాద్లో కంచర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన. కొర్విచెట్ గ్రామ సమస్యలను పరిష్కరిస్తా గ్రామ సర్పంచ్ పోలీస్ నవీన్ రెడ్డి. లక్ష్మీనారాయణపూర్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. సిఐటియు నాయకులు బుగ్గప్ప డిమాండ్. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. డ్రగ్స్ను పూర్తిగా నిర్మూలిద్దాం అంటూ తాండూరు పట్టణంలో 2K రన్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం తాండూరు పట్టణంలో సే నో టు డ్రగ్ అనే నినాదంతో 2K రన్ నిర్వహించారు. తాండూరు పట్టణంలోని శివాజీ చౌక్ నుండి ఇందిరా చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజాబాలరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని, అందుకు తెలంగాణ ప్రభుత్వం లీగల్ వ్యవస్థను ప్రారంభించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ వ్యవహారంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఘటన తాండూరుకి చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, వైస్ చైర్మన్, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు స్వరూప, రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పరి మల్లేశం, సత్యమూర్తి, గాజుల మాధవి, అప్పు నయం, ప్రభావతి, పర్యాద రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే యాంటీ డ్రగ్స్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందో మన తాండూరు పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, మన పిల్లలు ఎక్కడ పోతున్నారు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుంది అనేది ఒకటి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల లోపల మన పిల్లలు డ్రగ్స్కి అలవాటు అయితే లేనిపోని పిల్లలు అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చాలామంది పిల్లలు. అలాంటివి జరగకుండా ఎక్కడైతే అలాంటి కార్యక్రమాలు జరుగుతాయో మన పోలీసు సిబ్బంది వారికి ప్రతి ఒక్కరూ చెప్పాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, నిన్నేదైతే జరిగిన సంఘటన ఉందో ఆ సంఘటనకు తాండూరు ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము ఏదైతే ప్రజల లోపల ఎన్నుకొని తీసుకోబడిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమం చేస్తే మన ప్రజలు ఎలా రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా ఇబ్బంది పడాల్సింది ఉంటుందనే ఒక భయభ్రాంతులతోనే మన తాండూరు ప్రజలు గురవుతున్నారు. అలాంటి సంఘటనలు ఇక ముందు జరగకుండా ప్రతి ఒక్కరూ వివిధ సంఘాల వారికి విజ్ఞప్తి, స్కూల్ వాళ్ళకి, పాఠశాల యాజమాన్యానికి, మన కౌన్సిలర్లకి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, రాబోయే రోజుల లోపల మనము మన పిల్లల్ని కాపాడుకోవాలి. తాండూరు ఒక బ్రాండ్. తాండూరుని ఒక కందిపప్పు కానివ్వండి, నాపరాతి బండలకు బ్రాండ్ ఉండే, ఇప్పుడు అలాంటి తాండూరుని ఒక డ్రగ్స్ విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే గుర్తింపు కాబడింది. కాబట్టి అలాంటి డ్రగ్స్ నుంచి మన తాండూరుని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికీ ప్రభుత్వం చాలా డ్రగ్స్ విషయంలో సీరియస్గా ఉంది. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం. అలాంటిది ఇక్కడ మన తాండూరు లోపల కూడా మనోహర్ రెడ్డి అన్న గారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇస్తున్నారు ఆఫీసర్స్కి. అలాంటి మన తాండూరుని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఒకటే విజ్ఞప్తి, పిల్లలకు క్రీడల విషయంలో ఎంకరేజ్మెంట్ చేయండి. పిల్లలకి తల్లిదండ్రులు పిల్లలకు టైం ఇచ్చి వాళ్ళకి మనము నచ్చజెప్పి ఏదైనా బయటికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఒక రోజు టైం ఇచ్చి గడిపే విధంగా తల్లిదండ్రులు గుర్తించాలని చెప్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దాంట్లో భాగంగా యువత శక్తివంతమైన యువత అని మనం అనుకుంటున్నాం. చాలామంది యువత కూడా
వ్యసనాలకు బానిసలై మహానుభావుల ఆశయాలకు దూరంగా లక్ష్యాలకు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది మన అందరి బాధ్యత. యువతను ఈ మాదక ద్రవ్యాల నుంచి మత్తు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉన్నది. ప్రజాప్రతినిధులకు కావచ్చు, తర్వాత సమాజం కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, తర్వాత తల్లిదండ్రులకు కావచ్చు, అందరి బాధ్యత ఉంది. కాబట్టి మనందరం కూడా ఒక యుద్ధంలాగా చేసి, ఒక యజ్ఞంలాగా చేసి యువతను ఈ మత్తు పదార్థాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేవలం ఈ ఒక్కరోజు ప్రోగ్రాం కాకుండానే నిరంతరం కూడా తాండూరు మున్సిపాలిటీ తర్వాత ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది నిరంతరం కూడా పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, సమాజంలో కావచ్చు, ప్రతి ఒక్క గల్లీలో కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరూ కూడా భాగమై యువతను తర్వాత అందరినీ కూడా మత్తు నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆరోగ్యవంతమైన తాండూరు నిర్మించుకోవాలి. ఆరోగ్యవంతమైన దేశం నిర్మించుకోవాలంటే మత్తుకు దూరంగా, మాదక ద్రవ్యాలకు దూరంగా అందరినీ కూడా ఉంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం పోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒకరితోనే సాధ్యం కాదు, సమాజం అంతా కలిస్తే కూడా సాధ్యమవుతుంది. కాబట్టి చైర్మన్ గారు కావచ్చు, వైస్ చైర్మన్ గారు కావచ్చు, అందరూ కూడా దీనిలో భాగమై, ఎమ్మెల్యే గారు కావచ్చు, అందరూ కూడా భాగమై ఈ కార్యక్రమం ముందేసుకుపోవాలని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, నషాముక్తు తాండూరు తయారు చేసే విధంగా మనమంతా కూడా పోవాలని, దానికి ఖచ్చితంగా మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ జై హింద్. గమనించండి, మన తాండూరు ఎటుపోతా ఉన్నది, అభివృద్ధికి ఎవరికి దగ్గరగా ఉన్నారు, అభివృద్ధికి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు మనం ఏదైతే తెలంగాణలో మనం ఏదైతే యువకులకు, రైతులకు, శ్రామికులకు, వ్యవసాయదారులకు ఏదైతే కావాలనుకున్నామో దానికి విరుద్ధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుపోయిన విధానాన్ని మనం గమనించాం. కాబట్టి వాటన్నిటిని దుష్టశక్తులను ఈరోజు దూరం చేసి మనకు ఒక స్వచ్ఛమైన తాండూరును ఏర్పాటు చేసుకోవాలని మన ఎమ్మెల్యే గారు చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి మనం తెలంగాణ ప్రభుత్వాన్ని, మన ఎమ్మెల్యే గారికి తాండూరు ప్రజలు సహకరించినట్లయితే చాలా అభివృద్ధి ప్రతంలో మన తాండూరుని తీసుకుపోతారు. కాబట్టి యువకులు ఒకసారి గమనించాలి. ఈరోజు యాంటీ డ్రగ్ అనే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మన మాజీ నాయకులు ఈరోజు చూస్తూ ఉన్నారు, రాత్రి పట్టుబడ్డరు, జైలుకు పోయినరు. దేని గురించి పోయినరు? ఈరోజు యువకులను ఒక నిర్దేశంగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్లో పట్టుబడడం, తాండూరు యావత్ తాండూరు కూడా ఈరోజు చాలా బాధతో ఉంది. ఇలాంటి నాయకుడిని మనం ఎంచుకున్నాం అని చాలా యువకులు ఈరోజు పెద్ద ఎత్తున ఇంతమంది రావడానికి కారణం అదే. కాబట్టి నాయకులు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సమాజంలో ఒక నాయకుడిని ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు, నాయకుడు ఏ విధంగా పోతున్నాడు, ఏ మార్గంలో పోతా ఉన్నాడని. కాబట్టి ఇప్పటికైనా ఈ నాయకులు ఆలోచన చేసి తాండూరు అభివృద్ధికి ఆలోచన చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటూ కావచ్చు. ఏదైతే ఈ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే తీసుకున్నారో చాలా గొప్ప కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది, ఇప్పటిది కాదు ఇది నిజంగా. ఎందుకంటే తెలంగాణ వస్తే ఇవన్నీ పోతాయి అనుకున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పాలకులు ఈ పెంచిపోషించారు గత పాలకులు 10 ఏళ్ల లోపల మరి ఈ రాష్ట్రాన్ని ఒక డ్రగ్స్ రాష్ట్రంగా ఈరోజు పరిపాలన సాగించారు. ఇమీడియట్గా పోవడానికి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా కింది స్థాయి నుంచి మనం ఏదైతే ఆకాంక్షించినామో తెలంగాణ వస్తే ఇవన్నీ ఉండేయని చెప్పేసి ఏదైతే ఆకాంక్షించినామో ఆకాంక్ష విరుద్ధంగా ఈరోజు ఆ రోజు పాలకులు చేశారు. మరి కేటీఆర్ గారు కానివ్వండి, మరి అదే వారసత్వంగా కింద మత్తులో ఉండడానికే ఇవన్నీ పాలకులు చేసిన కుట్రనే. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని తెలంగాణ ఆకాంక్ష ఏ విధంగా ఆ రోజు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే మనం పోరాటం చేసినామో ఆ వైపుగా యువత మేల్కోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. आज तांडूर म्यूनसिपल चेयरपर्सन 99 डेज का जो प्रोग्राम लगाया है उसमें ड्रग्स को भी सेवा करना बोल के यहाँ पर ये प्रोग्राम में ये था। आज उसी की वजह से आज तांडूर म्यूनसिपल चेयरपर्सन नीरजा बाल रेड्डी मैडम और देख रहे हैं ड्रग्स के लिए हमारे रेवंत रेड्डी साहब सीएम साहब जब से उन्होंने सीएम बने हैं ड्रग्स के बारे में चल रहा है। इसी तरह आज हमारे नौजवानों को हम ड्रग्स से बचाना चाहिए। किस तरीके से आज बच्चे नौजवान कॉलेज के स्टूडेंट्स हो या कोई बच्चे नौजवान हो वो बच्चे ड्रग्स लेकर अपने माँ बाप की बात नहीं सुन रहे, कहीं मर्डरें हो जा रहे, आप लोग देख रहे हैं, कहीं ऐसे गलत हरकतें हो जा रहे, रेप कर डाल रहे हैं। इस तरीके से बचने के लिए हमारे सीएम रेवंत रेड्डी साहब ने बहुत अच्छा ड्रग्स को तेलंगाना से ख़त्म करना बोल के प्रोग्राम निकाले थे। वही प्रोग्राम के हमारे तांडूर म्यूनसिपल चेयरपर्सन मैडम नीरजा बाल रेड्डी ने आज तांडूर में ड्रग्स को सेव करना है, ड्रग्स को किस तरीके से हमारे नौजवानों को बचाना है बोल के आज यहाँ पर रैली निकाले। मैं उनका तहे दिल से मैं उनका शुक्रिया अदा करता हूँ। आप लोग देखिए
आज हमारे पास ड्रग्स की आदतें इतने 10 साल से लोगों को ऐसी आदतें हो गए हैं कि नौजवान बच्चे जैसे स्लम एरियाज में देखो, राजो कॉलोनी देखो, इंदिराम्मा कॉलोनी देखो, इम्तियार कॉलोनी देखो, ऐसे तकरीबन कॉलोनीज में ड्रग्स की आदत हमारे नौजवान बच्चों को ही हम इंशाअल्लाह हमारे चेयरपर्सन तांडूर एमएलए हमारे मनोहर रेड्डी साहब की सदारत में, क्योंकि मनोहर रेड्डी साहब भी हर वक्त यही काम कर रहे हैं कि ड्रग्स को किस तरीके से हमको बचाना है। हमारे नौजवान, हमारे तांडूर के नौजवानों को ड्रग्स से और अच्छे स्पोर्ट्समैन बनाना है, अच्छे डॉक्टर्स बनाना है, अच्छे इंजीनियर्स बनाना है बोल के हमारे एमएलए मनोहर రెడ్డి साहब भी कोशिश कर रहे हैं। సే నో టు డ్రగ్స్ అనే కార్యక్రమాన్ని తీసుకున్న ప్రభుత్వాన్ని అభినందిస్తూ రెండు సూచనలు మా తరఫున చేయదలుచుకున్నాము. ఏంటంటే చాలామంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, కానీ దాని నుంచి విత్డ్రా ఎలా చేయాలనేది ఒక సిస్టమ్ అనేది లేదు మన దగ్గర. ప్రతి జిల్లా స్థాయిలో మినిమంగా మ్యాక్సిమంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక డీ అడిక్షన్ సెంటర్ అనేది ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యకు, ఎందుకంటే చాలామందికి బయటకు వద్దామంటే ఎట్లా వద్దాం, దీన్ని పేరెంట్స్కి ఎక్కడ తీసుకుపోదాం, ఎలా ట్రీట్మెంట్ చేద్దాం అనేది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఒక డీ అడిక్షన్ సెంటర్ పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలకు మనం పరిష్కారం వెతకగలం. ఎవరైతే అలవాటు అయినరో అలవాటుని మాన్పించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్ హెల్ప్, డీ అడిక్షన్ సెంటర్ అనేది మనకు చాలా తక్కువ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అందులో హైదరాబాద్ ఒక 2 ప్లేస్లో ఉన్నాయి. డీ అడిక్షన్ సెంటర్స్ అనేవి ఎక్కువ పెంచడం వల్లనే ఈ సమస్య పరిష్కరించగలుగుతాం. కాబట్టి ప్రభుత్వానికి మా యొక్క వినతి ఏంటంటే సాధ్యమైనంత వరకు మినిమం కాన్స్టిట్యూన్స్కి ఒక డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఇలాంటి వాటిలో యువతకు బయటికి రావడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు హెల్ప్ చేయాల్సిన కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరూ ఒక 99 డేస్ ప్లాన్లో భాగంగా మన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్కి వ్యతిరేకంగా మనము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డ్రగ్స్ అనేది చాలా మత్తు పదార్థం కాబట్టి ఇలాంటి డ్రగ్స్ యువతల్లో ఎక్కువ పోతుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను, మన పిల్లలు ఎక్కడ వెళ్తుండ్రు, ఏం చేస్తుండ్రు, మెయిన్ వాళ్ళ పైన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కటి చూడాలి, మన పిల్లలు ఏం చేస్తుండ్రు, మన పిల్లలు ఎక్కడ వెళ్తుండ్రు అనేది తల్లిదండ్రులు. ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని చెంగేస్పూర్ రోడ్లో గల క్లాసిక్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలాహారాలు తినిపించి ఉపవాస దీక్షను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఈ మాసంలో పవిత్ర ఖురాన్ అవతరించినందున ఉదయం నుండి సాయంత్రం వరకు ముస్లింలు ఉపవాస దీక్షలు ఆచరిస్తారని, బీదవారి ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుందని తెలిపారు. మనకు ఉన్న కొంతలో బీద వాళ్లకు దానం చేయడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు లభిస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. యుద్ధాలు ఆగిపోయి ప్రపంచవ్యాప్తంగా శాంతి సమానత్వం విలసిల్లాలని, అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. अल्लाह उनकी दुआ को रद्द नहीं करता बल्कि अपनी बारगाह में कबूल फरमाता है। मैं तमाम साथियों से, तमाम मुसलमानों से गुजारिश कर रहा हूँ, आपस में बातचीत को बंद रखें। आपकी खिदमत में माशाअल्लाह सैकड़ों वॉलंटियर्स हैं, यानी बेहतरीन एमएलए साहब की जानिब से, इफ्तार साहब की जानिब से शुक्रिया अदा करते हैं। जो भी लोग आ रहे हैं आप तमाम से मैं अदब गुजारिश करता हूँ कि आप लोग अंदर के अंदर में तशरीफ लाएं। हमारे महावी को कबूल फरमा, हमारे बैठने को कबूल फरमा, इलाही को अपने जाके आने का वास्ता, मेरे जाके आने का वास्ता हमारे आप तमाम का गुजारिश करता हूँ
थोड़ा पीछे प्लीज। సాయిపూర్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం తాండూరు పట్టణంలోని సాయిపూర్లో బీజేపీ నాయకులు ఇందూరు రాముల ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన అతి తక్కువ ప్రీమియంతో ఉన్న 4 స్కీమ్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది, బీజేపీ నాయకులు తాండ్ర నరేష్, సాయిపూర్ వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేదవారు ఉపయోగించుకోవాలి. ఇది రూపాయలు ఒక ఇన్సూరెన్స్. దీన్ని PMSBY అంటారు. PMSBY ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఈ సంవత్సరానికి ₹20 మనకు అకౌంట్ నుంచి కట్ అవుతాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఏమైనా యాక్సిడెంట్ అయినా, లేదంటే బస్సులో ప్రయాణించేటప్పుడు బస్సులో ప్రమాదం జరిగి కరెంట్ షాక్ పెట్టినా, మనం బాబులో పడి చనిపోయినా మనకు 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది మనకు వస్తుంది. దీన్ని కూడా ప్రతి ఒక్కరు ₹20 అంటే 2 లక్షలు మనం 2 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది మనకు. కార్డు ₹20 ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరు కూడా చేయించుకున్నారు. 18 నుంచి 50 సంవత్సరాలకు 18 నుంచి 70 సంవత్సరాలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అన్నమాట. ఇది ఇంకోటి ఏంటంటే PMJJBY అంటారు. ఇది సంవత్సరానికి ₹436 కట్టుకోవాలి. దీని యొక్క వయసు ఏంటంటే 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఎవరైనా కట్టుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాల వరకు మనం కంటిన్యూ చేసుకుంటే ఇంకొక 5 సంవత్సరాలు అనేది ఎక్స్టెండ్ అవుతాం అన్నమాట. ఇది గిట ఇది ఏంటంటే దీన్ని ఎట్లా వాడుకోవాలి, దీని ఉపయోగం ఏంటంటే మనము నార్మల్గా చనిపోయినా, లేదా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా, విధంగా మనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా, కరెంట్ షాక్ కొట్టినా విధంగా మనకు 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇది ఒక 2 లక్షలు, అది ఒక 2 లక్షలు, మనకు 4 లక్షల ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ₹20 ₹436 రెండు కలిపి ₹450 కట్టితే మనకు 2 నుంచి 4 లక్షల ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన. దీని ఉపయోగం ఏంటంటే 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కు ఎలిజిబుల్ అనమాట. ఇదేంటంటే సంవత్సరానికి అంటే ఒక మినిమం మనము పోస్ట్ ఆఫీస్ లోపల ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్ తెరవచ్చు. 10 సంవత్సరాల ఆడపిల్లలు ఉన్నవాళ్ళు తెలిసి దీనికి 250 నుంచి సంవత్సరానికి 1,50,000 వరకు మనం ఎంత స్తోమత ఉంటే అంత కట్టుకోవచ్చు అనమాట. దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలుపుకొని ఇది ఒక 15 సంవత్సరాలు కట్టాలి. 15 సంవత్సరాలు కట్టిన తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలుపుకొని మనకు వాళ్ళ చదువులకు కానీ, అమ్మాయిలు 10 సంవత్సరాలు 21 సంవత్సరాలకు వస్తారు కదా, అది వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళ మ్యారేజ్కి కానీ ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇది సుకన్య సమృద్ధి యోజన అనమాట. ఇంకోటి ఏంటంటే మనకు అటల్ పెన్షన్ యోజన అని ఉంటుంది. అంటే APY అంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. అంటే మనం నెలకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ పింఛన్ ఇస్తుంది అనమాట. నెలకు ₹42 కట్టుకుంటే మనకు ₹1000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ చేసిన 20 సంవత్సరాలు మాత్రమే మనం కట్టుకోవాలన్నమాట. 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది ఉపయోగించుకోవచ్చు. నెలకు అంటే మనం కట్టిన అమౌంట్ను బట్టి ఒక ₹1000 నుంచి ₹5,000 వరకు పింఛన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం అందించి పథకాల అవగాహన కార్యక్రమానికి ముఖ్యంగా మన ఇందూరు రామకృష్ణ వారికి ప్రత్యేక అభినందనలు తెలపడం జరుగుతుంది. ఎందుకంటే పథకాలు ఎన్నో చాలా ఉంటాయి, అవగాహన చేయడం చాలా ముఖ్యం. కాబట్టి ప్రధానమంత్రి సురక్ష బీమా ఇది ₹20 ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి జీవన బీమా యోజన అనేది ₹436 సాధారణ బీమా ఇది ఉంటుంది. అలాగే సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు ఇప్పుడు 10 సంవత్సరాల అమ్మాయిలకు ₹250 నెలకు కట్టుకోవడం వల్ల అమ్మాయికి 25 సంవత్సరాలు వచ్చే వరకు వాళ్ళకు ప్రభుత్వం అందించు బెనిఫిట్ చాలా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సాయిపూర్ గ్రామస్తులు ఈ పథకాలను వినియోగించుకోవాలని మన రామసార్ వాళ్ళ తాపత్రయం వల్ల మేము రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క లేబర్ కార్డు గురించి ఇది కూడా దాంట్లో భాగంగానే. కాబట్టి ప్రతి వ్యక్తి లేబర్ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు లేబర్ కార్డు వినియోగించుకోవాలి. తీసుకోవడం వల్ల అమ్మాయిలకు పెళ్లిళ్ళకు కూడా ప్రభుత్వ సాయం అందుతుంది. ₹30,000. డెలివరీకి కూడా ₹30,000 అందుతున్నాయి. సాధారణంగా మరణిస్తే కూడా 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. అనుకోకుండా ప్రమాదం చనిపోతే మాత్రం 10 లక్షల ఇన్సూరెన్స్ ఉంది ఈ లేబర్ కార్డు వల్ల. దీని కనుక మన సాయిపూర్ గ్రామస్తులు ఎవరైతే లేబర్ పని చేస్తున్నారో ఈ లేబర్ కార్డు పొంది
ప్రభుత్వం అందించే సాయం ఉంటారని రాముడు సార్ వారి ఆకాంక్ష. మా యొక్క సంస్థ తరఫున అంకిత సంస్థ తరఫున మేము కూడా ప్రచారం చేస్తున్నాం రేపటి కార్డు చేసుకోవడానికి. ఇటు కార్యక్రమానికి మన ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం. ధన్యవాదాలు. బషీరాబాద్ మండలంలో కంచర్ల విజయలక్ష్మి యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన మరియు శిక్షణ శిబిరం జరిగింది. సోమవారం బషీరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఆర్ వల్ల ప్రమాదంలో ఉన్న వారిని కాపాడవచ్చని నిర్వాహకులు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో గుండె ఆగిపోయిన సమయంలో లేదా శ్వాస ఆగినప్పుడు సిపిఆర్ ద్వారా ప్రాణాలను ఎలా కాపాడవచ్చు వైద్యులు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ భవిష్యత్తులో తాండూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు స్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ శంకర్ రెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, బషీరాబాద్ ఎస్ఐ శ్రీశైలం యాదవ్, జానకి, అనిల్, సర్పంచ్ శాంతిబాయ్, జయరామ్ చారి, శ్యామరావు, నవీన్ కుమార్ గౌడ్, మధుసూదన్ గౌడ్, శ్రీనివాస్, రమేష్, మొగ్లప్ప తదితరులు పాల్గొన్నారు. కొర్విచెట్ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తానని గ్రామ సర్పంచ్ పోలీస్ నవీన్ రెడ్డి తెలిపారు. సోమవారం బషీరాబాద్ మండలం కొర్విచెట్ గ్రామంలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన అనంతరం మొట్టమొదటిసారిగా గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో గ్రామ సర్పంచ్ నవీన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిల్ కుమార్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వెంకటరెడ్డి, బాలమణి, నక్కా లక్ష్మి, మాల గౌరమ్మ, దత్తు, రాజు, గ్రామ పంచాయతీ కార్యదర్శి జీవన్ భాస్కర్, ఉపాధి హామీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు వార్డ్ మెంబర్గా మీకు కూడా బాధ్యత ఉంటుంది. నేను ప్రతి వార్డుకు తిరగలేను. మీ వార్డులో మీరు చూసుకోవాలి. ఏమంటే సమస్యలు నాకు చెప్పాలి. అయినా కూడా మనం గెలిచినప్పటి నుంచి మన సొంత డబ్బులతోటి ఒక్క రూపాయి మన జీవితం తీసుకోకుండా సొంత డబ్బులతో చేస్తున్నాం. అయినా కూడా మీరు కూడా చూస్తున్నారు. ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాం మన ఊరు. ఇంకా మీ వార్డులో మీరు ఒక వార్డుగా ప్రజలు మీ వార్డులో ఓట్లు వేసి గెలిపించరు. మేము నన్ను ఎట్లా గెలిపించరో మిమ్మల్ని అట్లా గెలిపించరు. మీ వార్డుగా బాధ్యత మీ వార్డు బాధ్యత మీరు కూడా చూసుకోవాలి. మీ వార్డులో మంచిగా ఉంటేనే మన గ్రామం మంచిగా ఉంటుంది. నేనే రావాలి సర్పంచ్గా, నేనే వర్క్ చేయాలి, నేనే చూడాలంటే కాదు. మీ గల్లీలో ఏమన్నా అన్నమే కానీ సాంబార్ కానీ తెల్లారి వాడేస్తారు. అట్లా కాకుండా మళ్ళీ ఇప్పుడు కొంత మంది ఏం చేస్తారు అంటే మోటార్లు పెడుతున్నాం మన నల్లలకి. అది కూడా మీదే బాధ్యత చూసుకోవాలి. ఏమన్నా ఉంటే నాకు చెప్పాలి, నేను మాట్లాడుతూ వచ్చి. ఇంకేమైనా వర్కులు ఊళ్ళో ఇది ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే సాల్వ్ చేస్తాను. ఆ మోటార్ల విషయం ఏంటి సర్పంచ్ సాబ్ చెప్పండి. వార్డు మెంబర్లే ఉన్నారు కదా, వార్డు మెంబర్లే ఉన్నారు కాబట్టి సర్పంచ్ సాబ్ చెప్తే మేము సర్పంచ్ సాబ్ వచ్చి దాన్ని సాల్వ్ చేస్తాం. మోటార్లు పెడుతున్న రూల్ అయితే దానికి నోటీసు రాపిస్తా. ఆ మోటార్లు పెట్టినందుకే ముంగట వరకు నీళ్ళు వస్తలేవు. మోటార్లు చాలా మంది పెడుతున్నారు సార్. నవీన్ గెలిచిన తర్వాత కూడా ఎన్ని ట్యాంకులు కట్టమైంది, 2 ట్యాంకులు కట్టమా, బోర్ ప్రెస్ చేస్తామా, 7వ ట్యాంక్ కట్టమైంది. ఇప్పుడు ఎస్సీ కాలనీలో కూడా బోర్ వేయాలనుకున్నాము. బోర్ వేసి ఆడ కూడా 3 ట్యాంకులు కట్టిద్దాం అనుకున్నాము. ఒకటి ఇక్కడ శ్రీనోళ్ళు మాలకల్లికి ఒకటి, మాలకల్లిలో ఒక ట్యాంక్ వస్తుంది. ఇక్కడ ఈడ మన భద్రాపల్లి నర్సాప గుడి 2 ట్యాంకులు బోరింగ్ ఒక వేస్తున్నాం. అవకాశం తెలియాలి. ఇప్పుడు ప్లేస్ లేదంటారు. ప్లేస్ లేకుంటే మోర్నింగ్ సెట్ చేయాలి. దాన్ని ప్లేస్ అది హౌస్ ప్లేస్ అది జీపీకి 4,70,000 ఉన్నాయి. ప్రజెంట్ 2 ట్యాంకులు కట్టించినాము. మన పైప్ లీకేజ్ చేయించినాము. ఇప్పుడు ప్రజెంట్ ఎస్సీ కాలనీలో ఒక బోరింగ్ లేదు, బోర్ వేపిస్తున్నాం 2-3 రోజుల్లో. ఆడ కూడా 3 ట్యాంకులు కట్టించేది ఉన్నది. మన కొత్త గల్లీలో కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మరి మోర్లు కూడా లేవు. ఆడ కూడా కొత్త గల్లీలో కూడా 2 ట్యాంకులు కట్టిద్దాం అనుకున్నాం. కట్టిస్తాం అదే బడ్జెట్లో. ఇచ్చి ఒక గల్లీ, ఒకటి ఇతల గల్లీకి ట్యాంక్ కట్టిపోయేది, ఒకటి అవతల మాలూల గల్లీకి ట్యాంక్ కట్టిపోయేది. బోర్ వేసినంత 6వ ట్యాంక్, 3 ట్యాంకులు కట్టిపోయేది. ఎస్సీ కాలేజీలో అంటే ఒక బోర్ నుంచి 3 బోర్ పైప్ వేసినాం అనుకో, ఆ బోర్కు 3 ట్యాంకులు ఉండాలి. 3 ట్యాంకులకు ఉంటే మంచిగా. మనం ఒక్కొక్క ట్యాంక్ ఒక్కొక్క బోర్ వేస్తే మళ్ళీ ఖర్చు ఎక్కువ వస్తుంది. నడుస్తుంది. ఒక ట్యాంక్ నింపాలి ఫస్ట్. తారబార్ ఉంటాడు చెప్పిన మళ్ళీ ఒకటి. ఇప్పుడు నువ్వు ట్యాంక్ అక్కడ బోర్ వేయాలంటే చేస్తావు, ఎవరు ఇస్తారు జాగ్రత్త. అది ఫెయిల్ అయింది కదా, ఆడ వేయకుండా బావి ఉండదు కదా, బావి పక్కన కూడా దింపిస్తే బాగా
లక్ష్మీనారాయణపూర్లో అగ్ని ప్రమాదాల నుండి రక్షించుకునేందుకు అవగాహన కార్యక్రమం జరిగింది. సోమవారం బషీరాబాద్ మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదాల నివారణపై తాండూర్ ఫైర్ స్టేషన్ ఎస్ఐ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫైర్ ఎస్ఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సిటీ కేబుల్ మనకు ప్రజాపాలన కింద 3 నెలలు పెట్టింది ఇది ప్రతిరోజు అది హ్యాండిల్ దాంట్లో మధ్యలో నల్లది కూడా బయటికి తీయాలి దాన్ని. ఇట్లా రెండు ప్రెస్ చేస్తే ఇక్కడ ఇక్కడ పొడ వస్తుంది గట్టి ప్రెస్ చేయడం అంతే. ఇక్కడ పైన ఇక్కడ పట్టుకోవాలి రెండు దగ్గర ప్రెస్ చేయాలి. చిన్న స్టార్ట్ అయ్యాలి ఇక్కడ చిన్న చేస్తే ఇక్కడికి అయిపోయింది. మీరు ఫైర్ అందరు బయట పెట్టారు మంటలు చేసి అది చిన్న చిన్న పెద్ద ఛాన్స్ ఉంటుంది. అందుకని మన దగ్గర అందుకే సేఫ్టీగా ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా నాయకులు బుగ్గప్ప డిమాండ్ చేశారు. సోమవారం యాలల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం దగ్గర బుగ్గప్ప మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, నూతనంగా తీసుకువస్తున్న కార్మికులకు సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, కార్మికుల సమస్యలను తీర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యాలల మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నుంచే తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే ఆపాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే ఈరోజు అనేక గ్రామాల్లో గ్రామ పంచాయతీ వర్కర్స్ సర్పంచులు అనుకూలంగా అనానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అనేక గ్రామాల్లో ఉంది. ఇవాళ సర్పంచ్ గిట పనరాని వ్యక్తిగతగా గ్రామ పంచాయతీ వర్కర్గా ఉంటే ఆ వేతనాల కోసం అతని చుట్టూ ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి గ్రామ పంచాయతీలో ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే అది సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు అనేక హామీలు ఇవ్వడం అనేది జరిగింది. కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ ఏ విధమైనటువంటి కనీస వేతనం పెంచడం కాదు, ఉన్న జీతాలలో కోత విధించడం కోసం ప్రభుత్వం పనిచేయడం చాలా దుర్మార్గం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్ల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే దాదాపు 60,000 మంది ఈరోజు గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 60,000 మందితోటి ప్రభుత్వం వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడడం మానుకొని వెంటనే గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిందో వాటిని అన్నింటినీ అమలు చేయాలని, ప్రజెంట్గా ఇప్పుడు ప్రస్తుతం కొన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో జీతాలను నేరుగా ఆన్లైన్ ద్వారా వాళ్ళ అకౌంట్లోనే జమ చేయాలని, అదైతే సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే నిలిపివేయాలని, ఈ అసెంబ్లీ సెక్షన్లో ప్రభుత్వం ఆలోచించి గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతుందో వాటిని గట్టిగా అమలు చేయాలని సీఎట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే గ్రామ పంచాయతీ కార్మికులందరినీ ఐక్యపరిచి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. సోమవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో సిపిఐ జిల్లా నాయకురాలు విజయలక్ష్మి పండిత్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి పండిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని ఆపాలని, పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. అమెరికా దాసోహం ఆపు, వాళ్ళ మీద తీర్మానం చేసి ఖచ్చితంగా నీ వైఖరిని తెలియజేయి. మేము యుద్ధాన్ని ఆపాలి, మా భారతదేశం ఆపాలని చెప్తున్నానని చెప్పేసి డిమాండ్ చేయి. దానివల్ల మన వస్తువుల ధరలు పెరగకుండా ఇంకా కావాలంటే అన్ని దేశాలకు నాయకత్వం వహించు, అప్పుడు మొనగాడి అనిపించుకుంటాం. కానీ ఈ మోకరి లేదేంది, మన ఇజ్జత్ మొత్తం భారతదేశం పరువు మొత్తం బయటి దేశాల్లో తీసేస్తున్నాం. ఎటువంటి భారతదేశం ఉండే మన దేశాన్ని
దాని గురించి ఎంత చరిత్ర చెప్పుకుంటుంటే ప్రపంచం అంతా కూడా అటువంటి దేశాన్ని పరువు నువ్వు ఇచ్చినావు అని చెప్పేసి, పరువు తీసినావు అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ గ్యాస్ ధరలు పెరగలేవు అని పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. ధరలు పెరగలేవు, కొరత లేదు. గ్యాస్ కొరత లేకుంటే లైన్లలో ఎందుకు నిలబడతారు జనాలు? గ్యాసులు ఎందుకు ఆగిపోయినాయి కొరత లేదని చెప్తే? అంటే మేము అబద్ధాలు చెప్తున్నారా, జనాలు అబద్ధం చెప్తున్నారా? నీకు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో మోదీ, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. నీకు నీ వ్యవహారాలు ఏముంటే నువ్వు వాగులకు కానీ దానికి మాకు సంబంధం లేదు, ప్రజలకు మాకు సంబంధం లేదు. కానీ వేరే దేశాలతోటి మాత్రం స్నేహం చేసేటప్పుడు ఎవరితోటి పాముతోటి స్నేహం చేస్తున్నాం, అది తప్పకుండా కాటేస్తుంది. కాబట్టి మన భారతదేశ పౌరుషాన్ని కాపాడుకోవాలి. మనమందరం కూడా ఇంకా చైతన్యవంతులై మన ధరలు పెరిగినప్పుడు, మన గ్యాస్ ధరలు పెరిగినా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా, ప్రజలకు ఇబ్బంది జరిగిన ఏ అంశం ఉన్నా కూడా తప్పకుండా సిపిఐ తన వైఖరిని ఇదే విధంగా నిరసనల ద్వారా తెలియజేస్తాం. ఇంకా కావాలంటే దీన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యం లోపల వికారాబాద్ జిల్లా సమితి, తాండూర్ నియోజకవర్గ సిపిఐ ఆధ్వర్యం లోపల ఈరోజు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గ్యాస్కి సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా యుద్ధాన్ని వెంటనే ఆపాలని చెప్పేసి భారతదేశం తన వైఖరిని, అమెరికా పట్ల తన వైఖరిని స్పష్టం చేసి యుద్ధాన్ని ఆపేయడానికి ప్రయత్నించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యుద్ధ ప్రభావం మనం ఏమనుకుంటున్నాం, యుద్ధం చేయడంతో మా భారతదేశానికి ఏమవుతుంది, అక్కడక్కడ వాళ్ళే చంపుకుంటున్నారని కాదు. అమెరికా ఏదైతే యుద్ధం ఉన్నదో, ఇజ్రాయెల్ అనే దేశం రాక్షస దేశం, వాడు రక్త పిపాసి, ఆ దేశం అధ్యక్షుడు రక్త పిపాసి, ఆయన అమెరికాను ఉసిగొల్పి ఇంతకుముందు కూడా పాలస్తీనా మీద యుద్ధం చేసి ఎంతో వేల సంఖ్య లోపల జనాలను పొట్టను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడం వల్ల అమాయకమైన అమ్మాయిలు చదువుకునే స్కూల్ లోపల 128 మంది పోయిన నెల 28వ తారీఖున బాంబులు వాళ్ళ మీద వేసేస్తే అమాయకమైన విద్యార్థులు, టీచర్లు చనిపోవడం జరిగింది. 125 మంది టీచర్లు పిల్లలు చనిపోవడం జరిగింది. అంతేకాకుండా 1900 మంది చనిపోయి 20,000 మంది గాయాల పాలైండ్రు. ఆ దేశంలో ఉన్న ఆ ముఖ్య నాయకుడు, వాళ్ళ మిలిటరీ అధికారి అందరితో కలిపి వాళ్ళు ఆడ ఉన్నారంటే వాళ్ళ మీద బాంబులు వేసేసి ఇరాన్లో మటు మాయం చేసి, ఎందుకంటే చమురు ఇదంతా కూడా పెట్రోలియం ఇవన్నీ అక్కడ పూర్తాయి కాబట్టి, అక్కడ నుండి మనకు అంత సప్లై అవుతుంది కాబట్టి దాని మీద పెత్తందారి చేయడానికి అమెరికా ఏదైతే చేస్తున్నాడో మన దేశం మీద కూడా, మన ముందటి నుండే మన ప్రధాని అమెరికాకు భక్తుడుగా ఉన్నాడు. మనం అసలు ఎంత దురదృష్టకరం అంటే, అలీనోద్యమం మన దేశం మొదలుపెట్టిందంటే అన్ని చిన్న దేశాలన్నీ కలుపుకొని నాయకత్వం వహించిన దేశం మనది. ఆ చిన్న దేశాలకన్నిటికీ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, అటువంటి దేశాన్ని నెహ్రూ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, అటువంటి దేశాన్ని ఈరోజు పెత్తందారి అమెరికా దగ్గర తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆయన దగ్గర మోకరిల్లించే పరిస్థితి వచ్చింది. ఆయన మన మీద ఆంక్షలు పెడుతున్నాడు. రష్యా దగ్గర మనం తక్కువ రేట్కి కొంటామంటే కూడా లేదు, మీరు కొంటే మీ మీద యుద్ధం ప్రకటిస్తాం, మీ మీద దాడి చేస్తాం. ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి మన ప్రధానిని భయపెడుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. ఈరోజు వేరే పక్కల దేశాలు ఇరాన్ పై యుద్ధం చేయడం వల్ల ఆ దేశం మళ్ళీ గల్ఫ్ కంట్రీస్ మీద, దుబాయ్, ఖతార్ అటువంటి దేశాల మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. దానివల్ల మనకి ఈరోజు ఇరాన్ నౌకలను అన్నీ ఆపేసి ఈ పెట్రోలియం చమురు ధరలంతా పెరిగిపోయే పరిస్థితి. దాని ప్రభావమే మన దగ్గర ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయి ఏం పెరుగుతలేవని చెప్పేసి ప్రధాని ప్రభుత్వం జూట మాటలు చెప్తున్నది. జూట మాటలు, అబద్ధపు మాటలు చెప్పడం వల్ల ఏం గ్యాస్ ధరలు పెరుగుతలేవు. కొంతమంది దుర్మార్గులు అయితే మేము 5,000 ఉంటే కూడా గ్యాస్ కొంటాము, 500 ఉంటే 500కు లీటర్ ఉంటే కూడా పెట్రోల్ వేసుకుంటాం. దిక్కుమాలిన బతుకులు మీరు దిక్కుమాలిన భక్తి పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళి కొంటారు? పనికి మాలిన మంది, కొంతమంది ఆ ప్రధానికి భక్తులుగా ఉన్న కొంతమంది ఇటువంటి మాట్లాడుతున్నాడు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళ పేదల బతుకుల గురించి ఏం తెలుసు? ఆ కేంద్ర ప్రభుత్వానికి పేదలంటే ఏం తెలుసు? వాళ్ళ బతుకులంటే ఏం తెలుసు? ఒక పూట తిని ఒక పూట తినని
లేక ఏదో ప్రభుత్వాలు గ్యాస్ సబ్సిడీల మీద లేకపోతే స్కీమ్ల ద్వారా ఇవ్వడం వల్ల మాకు గ్యాసులు వచ్చినాయి. మేము తాండూరులో ఉద్యమం చేయడం, రాష్ట్రం మొత్తం ఉద్యమాలు చేయడం వల్ల గ్యాస్ వచ్చింది. తాండూరు లోపల ఎంతమంది మహిళలకు ఆ రోజు మేము ఉద్యమం చేసినందుకే రాష్ట్రం మొత్తం కూడా పేదవాళ్ళకందరికీ కూడా గ్యాస్ ఇచ్చే పథకాన్ని ఆ రోజు రూపొందించారు మన తాండూరు మేము చేసిన ఉద్యమం వల్ల. అటువంటి గ్యాసులు పొందిన మాకు మీరు ఇంత పెంచేస్తే ఈరోజు మేము ఎక్కడ పోవాలి? కట్టెల పొయ్యిలు అంటే ఈ పరిస్థితి లేదు. ఈరోజు కట్టెలు కూడా విపరీతంగా పెరిగిపోయింది. దేశం లోపల ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే రవాణా సౌకర్యం మొత్తం కూడా ఈ ధరలు, ఈ చమురు ధరలు, పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగిపోయినాయి. రాను ఇదంతా కూడా మన ఇంట్లో వాడుకునే వస్తువులు కూడా ధరలు పెరిగి కొనలేని పరిస్థితుల్లో మనం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజే మన సిపిఐ పార్టీ తరపున ఇంకోటి వెనిజులా అధ్యక్షుడిని అతని భార్యను రాత్రికి కిడ్నాప్ చేసేసింది. అంటే ఒక దేశ అధ్యక్షుడిని అతని భార్యను కిడ్నాప్ చేసి మొత్తము అరెస్ట్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెనిజులా దేశం లోపల మంచి ఖనిజాలు వస్తాయి, లేకపోతే అక్కడ చమురు, ఇటువంటి దేశాలన్నిటి మీద కూడా వాళ్ళు ఆ దేశాలన్నిటి మీద కూడా పెత్తనం చేయడానికి అమెరికా ఆ దేశాలను మొత్తం కూడా తన దేశంగా తన రాష్ట్రంగా ప్రకటించుకుంటున్నది. అంటే ఈ దేశం మా దేశంలో రాష్ట్రం అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు. వెనిజులా అయితే ఏమి, ఇంకా ఇటువంటి దేశాలన్నింటినీ కూడా మన గ్రీన్లాండ్ని కూడా ఆడ మంచి ఖనిజాలు ఉన్నాయి. అటువంటి ఖనిజాలను ఆ దేశం లోపల ఖనిజాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా అంటే ఈ విధంగా ఏ దేశం లోపల అయితే అన్ని వాళ్ళ పనికి వచ్చేటివి ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయి, లేకపోతే వాటికి వాల్యూ ఉన్నాయి ఖనిజాలు ఉంటాయి, పెట్రోలియం, చమురు, అటువంటి వాటి మీద అంతా కూడా పెత్తనం చేసేసి అవన్నీ రాష్ట్రాలుగా మార్చేసి అంటే అమెరికా ఏదైతే దేశం లోపల అన్ని దేశాల మీద ఏవైతే దాడులు చేస్తున్నారో దాన్ని ఆపాలని చెప్పేసి బుద్ధి లేకుండా మనకు రష్యాతోటి స్నేహ సంబంధాలు ఉండి పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసినప్పుడు మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న రష్యా మనకు ఆయుధాలు అవన్నీ కూడా ఇవ్వడం లోపల మనకు అంత మద్దతు ఇచ్చిన రష్యాతోటి మనము మన ముడిసరుకు చమురు ఆపేయాలి, తీసుకోవడం కొనుగోళ్లు ఆపేయాలంటే మన నిస్సిగ్గుగా మన ప్రధాని భయపడి ఆపేయడం జరిగింది. వాడు ట్రంప్ చెప్తే ఈ నెల ఒక్క నెల రష్యా నుండి యుద్ధం ఉన్నందుకు ఒక్క నెల మాత్రం మీరు అక్కడ నుండి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే వాడు చెప్తే మనం వినాలా? మన భారతదేశం ఎవరి దగ్గర ఏం కొనాలనేది అమెరికా చెప్తుందా? అంటే నువ్వు ఎంత దిక్కుమాలిన బతుకు మీది, అంత దాసోహం చేయడానికి ఎందుకంటే S&Pలో మొత్తం మీ బతుకులో మీ బండారం అంతా బయటపడుతుందని చెప్పేసి ఈరోజు మీరు ఏమున్నారు, మీ సంబంధాలు ఏమున్నాయి, మీరు ఆడ ఏం చేసినారనే దాంతో మాకు సంబంధం లేదు. కానీ దేశానికి అధిపతిగా ఉన్నప్పుడు, దేశానికి ప్రధాని ఉన్నప్పుడు ఈ దేశానికి ఏం చేస్తే మేలవుతుంది, ఎవరితోటి మనం ఉంటే మేలవుతుంది, ఎవరు మనల్ని నాశనం పట్టేయడానికి చూస్తున్నాడు, ఎవడు మన మీద పెత్తందారి చేస్తున్నాడు అనేది ఆలోచన చేయాలి. చప్పనించికి ఛాతీ అంటే కాదు, సిగ్గు లేకుండా నీ చప్పనించికి ఛాతీ ఇప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు? ఎందుకంటే నీ చప్పని ఛాతీ ఇంచి ఛాతీ ఉన్నోడా ఉంటే వాడు అమెరికా దగ్గర నువ్వెందుకు భయపడతావు? నువ్వెవడవు రామా? చిన్న దేశము ఛాలెంజ్ విసురుతున్నది అమెరికాకి. మేమేం నీ దగ్గర సరెండర్ కాము, నీ మాట వినాం అని చెప్పేసి చిన్న దేశాలు చెప్తున్నాయి. కానీ అలీనోద్యమం నడిపిన ఈ దేశం అన్ని దేశాలు, చిన్న దేశాలకన్నిటికీ కూడా నాయకత్వం వహించిన దేశం. అరే మహిళలు అంటారు, ఇందిరాగాంధీ ఉక్కు మహిళ, ఆమె ఎప్పుడు వంగలేదు, అమెరికా దగ్గర ఎప్పుడు కూడా మోకరించలేదు. ఈ పెత్తనాన్ని నీతోటి స్నేహం చేస్తాం, కానీ నీ పెత్తనాన్ని ఏమాత్రం సహించమని చెప్పేసి ఆ రోజే ఇందిరాగాంధీ చెప్పడం జరిగింది.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.